హాయ్ అండి. ఈరోజైతే బ్రెడ్ హల్వా చేశాను. బ్రెడ్ హల్వా ఎలా చేశాను అనే దానికంటే ఎందుకు చేశాను అని అయితే చెప్పాలండి. నాకు కొంచెం అయితే ఫీవర్గా ఉన్నది కదా అని మా వారైతే బ్రెడ్ తీసుకొచ్చారు. దీన్నైతే పాల్లో ముంచుకుని తినమని అయితే నాకు ఇచ్చేసి ఆయన వెళ్ళారండి. కానీ జ్వరంగా ఉన్నప్పుడే అన్నీ కావాల్సి వస్తాయి కదా, టేస్టీగా ఉండాలి, నోటికి రుచిగా ఉండాలి. నేనేం చేశానంటే ఈ బ్రెడ్తో సర్లే మనం బ్రెడ్ ఎలాగా తినలేం కదా, అందుకోసమని బ్రెడ్ హల్వా అయితే ట్రై చేస్తున్నాను. ఇంత బాగోపోయినా బ్రెడ్ హల్వా ఎందుకు అని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, బ్రెడ్ తినలేక వచ్చిన తెప్పులు ఇవి. ఇప్పుడేమో 2 కప్పులు బెల్లం తీసుకుని దాంట్లో 2 కప్పులు నీళ్లు పోసేసుకుని స్టవ్ వెలిగించుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపు అయితే రేకు పెట్టేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను అయితే కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం బాండీ పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే త్వరగా అయిపోతుంది. పైన కూడా ఇంకొంచెం నెయ్యి వేసేసుకుని కొంచెం బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుని రెండు వైపులా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నాను కదా అని గోల్డ్ కలర్ అనుకున్నారు. కాదండోయ్, బ్రెడ్ కలర్ గోల్డ్ వచ్చేలా కాల్చుకోండి. ఇప్పుడైతే పాకాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం స్టిక్కీగా ఉండేలా చూసుకోవాలి. చూసారా, లైట్గా తీగపాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక లాలికాయ అయితే చితకొట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే ఇందులో వేసేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడే కొంచెం నానతాయి, లేదా ఒక 20 మినిట్స్ కానీ 25 మినిట్స్ కానీ ఇలా ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసేస్తే బాగా మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన తర్వాత చూసారా, వావ్ ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు నెయ్యి వేసుకుని వేయించేసుకుని ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ నేనైతే వేయట్లేదు. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని టేస్ట్ కూడా చేసేస్తే ఓ పని అయిపోతుందండి. ఎలాగా బ్రెడ్ స్లైసెస్ తినలేదు కదా, ఈ బ్రెడ్ హల్వా అయినా తినేస్తే ఓ పని అయిపోతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నార్మల్గా అయితే పంచదారతో ఎక్కువగా చేస్తారు స్వీట్ ఐటమ్. మనమైతే ఎప్పుడు బెల్లంతోనే స్వీట్ ఐటమ్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో బాదం పలుకులు కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.